సమయంలో మరి దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడిన సమయం కాబట్టి సో మీ ఆలోచనలు మీ తలంపులన్నీ దేవుడు వాక్యం మీద కేంద్రీకరించాలని మేము అందరినీ కూడా ప్రేమతో కోరుచున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో సంతోషంగా కనపడలేదు, సంతోషంగా ఉన్నారా? పైన ఉన్న వాళ్ళు దేవుడు ఇచ్చిన ఈ సమయంలో మనము కాసేపు దేవుడు వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాన్ని మనము ఆలోచించేద్దాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న ఈ సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నారంటే, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అంటే మనుషులందరూ కూడా తెలుసుకొనుచు చదువుకొనుచున్నటువంటి పత్రిక ఎవరంటండి ఇక్కడ? కొరింథీయులు. అవునా? ఆ పత్రిక గురించి కింద ఏమన్నాడంటే, క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆ పత్రిక ఏ పత్రిక అన్నమాట? క్రీస్తు పత్రిక. అంటే మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్నటువంటి పత్రిక ఏ పత్రిక అండి? క్రీస్తు పత్రిక. ఆ పత్రిక ఎవరై ఉన్నారు? కొరింథీయులు అయి ఉన్నారు. అప్పుడు కొరింథీయులు అయితే ఇప్పుడు ఎవరండి? మనమండి. అవునా? అప్పుడు మామూలుగా మనుషులందరూ చదువుకునే పత్రికలు ఏంటండి? జనరల్ గా వార్తా పత్రికలు చదువుతారు కదా డైలీ. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ సోషల్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, టచ్ ఫోన్ వచ్చిన తర్వాత పేపర్లు చదవడం కొంచెం తక్కువైంది. కానీ నాకు తెలిసి 10-20 సంవత్సరాల క్రితం అందరూ ఏం చదివేవాళ్ళండి? తెలుసుకోవాలంటే పేపర్లు చదివేవాళ్ళండి. అవునా? చాలా వరకు అంటే ఈనాడు కావచ్చు, వార్త కావచ్చు, సాక్షి అని, ఆంధ్రభూమి అని చాలా పత్రికలు ఉండేవి. ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టచ్ ఫోన్ వచ్చిన తర్వాత వార్తలన్నీ ఎక్కడికి వచ్చేసాయి? ఫోన్లోకి వచ్చేసాయి. అంటే ఒకప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పత్రిక చదివేవాళ్ళు. అవునా? ఎందుకంటే ఆ వార్తా పత్రికలో ఏమేమి ఉంటాయండి? ఏమేమి న్యూస్ ఉంటాయి? అన్ని దేశాల్లో, లేదా ప్రపంచంలో జరిగేటివన్నీ కూడా సో పత్రికలో ఉంటాయి. అంటే యాక్చువల్గా ఆ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్నటివన్నీ కూడా తెలియచేయాలి. అది పత్రిక అంటే వార్తా పత్రికల యొక్క ఉద్దేశం. న్యూస్ అంటారు కదా, ఏంటి న్యూస్? ఫుల్ ఫామ్ ఏంటి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అంటే 4 దిక్కులు, అంతే కదా? ప్రపంచం 4 దిక్కుల్లో నుంచి అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ జనాలకి అందించడమే న్యూస్ అన్నమాట. అవునా? అప్పుడు ఆ న్యూస్ లో ఏమేమి న్యూస్ ఉంటాయి? వార్తాపత్రికల్లో స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది, సినిమా న్యూస్ ఉంటుంది, పొలిటికల్ న్యూస్ ఉంటుంది, రాజకీయాలు ఉంటాయి, పొలిటికల్, నేరాలు లేకపోతే ఘోరాలు, తర్వాత యాక్సిడెంట్ న్యూస్ ఉంటాయి, తర్వాత వెదర్ రిపోర్ట్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది. నేను ఎక్కువగా పేపర్ మాత్రం చదివేది ఎందుకోసం అంటే ఫస్ట్ పేజ్ చదువుతాను, లాస్ట్ పేజ్ చదువుతాను. అంటే ఫస్ట్ పేజ్ లో మెయిన్ న్యూస్ అంతా ఉంటుంది, లాస్ట్ పేజ్ లో క్రికెట్ న్యూస్ ఉంటుంది. సో అలా అంటే ఒక్కొక్క న్యూస్ కోసం, తర్వాత అందులో కథలు ఉంటాయి, తర్వాత హెల్త్ న్యూస్ ఉంటుంది, ఆరోగ్యం గురించి ఉంటాయి. సో ఒక పత్రికలో అన్నిటికీ సంబంధించినవి ఉంటాయండి. ఒక్క పత్రిక చదివితే చాలు, అన్ని విషయాలు, చాలా విషయాలు, అన్ని ఏమంటారు, అన్ని సబ్జెక్టులకు సంబంధించి, అన్ని కేటగిరీలకు సంబంధించి తెలిసిపోతూ ఉంటాయి మనకి. అవునా?
చాలా మంది ఇప్పుడు తక్కువైపోయారు, కానీ ఒకప్పుడు పేపర్లు ఎలా చదివేవాళ్ళండి? నాకు తెలిసి గంటలు గంటలు చదివేవాళ్ళండి. ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేస్తే లాస్ట్ పేజ్ వరకు చదువుతూనే ఉంటారు. ఇంకొంతమంది అంటే బ్రష్ చేస్తూ చదివేవాళ్ళు, చాలా మంది బాత్రూంలో కూర్చొని చదివేవాళ్ళు. ఇలా రకరకాలుగా పేపర్లు విడిచిపెట్టేవాళ్ళు కాదండి. అలా అంటే పేపర్ అంటే అంత పిచ్చి ఉండేది అప్పుడు. సో ఎలాగైనా ఆ రోజు చదవాలని. అప్పుడు ఆ పేపర్ ని తయారు చేయడం కోసం, ఆ న్యూస్ అన్ని కూడా అందులో పొందుపరచడం కోసం ఎవరో కష్టపడతారండి. ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది పని చేస్తారు కదా. ఇప్పుడు స్పోర్ట్స్ కి సంబంధించి ఒక టీం వాళ్ళు రెడీ చేస్తారు, హెల్త్ కి సంబంధించి ఒకరు, ఈ పొలిటికల్ న్యూస్ సంబంధించి ఒకరు, ఇలా చాలా మంది పనిచేస్తారండి. అప్పుడు అంతమంది పనిచేసి కష్టపడి ఆ పేపర్ మనకి ఇస్తే దాని వాల్యూ ఎన్ని రోజులండి? ఒక రోజు. దాని వాల్యూ ఎన్ని రోజులే? ఒక రోజు. రెండో రోజు ఏం చేస్తాం? రెండో రోజు పొట్లాలు కట్టుకోవడానికి, లేకపోతే ఇడ్లీ వడలు కట్టుకోవడానికి, టిఫిన్లు కట్టుకోవడానికి, సో ఇలాంటి వాటికి మనం ఏం చేస్తూ ఉంటాం? ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అంత కష్టపడి తయారు చేసినట్టు పత్రిక, దాని యొక్క విలువ ఎన్ని రోజులు? ఒకే రోజు. నిన్న పత్రిక చదవమంటే చదువుతారా? చదవరండి. ఈ రోజు పత్రిక అయితే చదువుతారు. రేపటికల్లా అదేమైపోతుంది? ఏదో ఉంటుంది, టుడే న్యూస్ పేపర్ ఈస్ టుమారో వేస్ట్ పేపర్ అని చెప్తారు. అంటే ఈ రోజు న్యూస్ పేపరే, రేపటికి అది ఏమవుతుంది? అంటే రేపటికి దానికి వాల్యూ ఉంటుంది. అంటే ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి చేసినట్టు ఆ పేపర్ విలువ ఒక రోజే. మనుషులందరూ చదివేంటి పత్రికలు అవే అండి, అవునా? ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచిస్తే మనుషులందరూ చదువుకునేంటి పత్రికలు ఎన్నున్నాయి? ఎన్ని పత్రికలు ఉన్నాయి? లేకపోతే మనుషులందరికీ ఉపయోగపడేంటి పత్రికలు ఇప్పుడు ఏమున్నాయి? ఒకవేళ ఆ పత్రిక ఒక రోజు 2 రోజులకు ఉపయోగపడతాయి అంతే. ఇప్పుడు మనుషులందరికీ ఉపయోగపడేంటి పత్రికలు ఏమున్నాయి? బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయండి? బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి? ఆ పుస్తకాలు పత్రికలు లెక్కేస్తే 13 పౌలు రాసినే 13 పత్రికలు. సువార్తలు పత్రికలన్నీ ఎన్ని ఉన్నాయండి బైబిల్లో? అదేంటి మళ్ళీ మీరు సండే క్లాస్కి వెళ్ళాల్సిందే. 14 పౌలు రాసినే 13 + 14 అంటారు. 14 21 అంటే 21 పత్రికలు ఉన్నాయి. అందులో పౌలు రాసింది 13. సో 21 పత్రికలు. బైబిల్ ఎన్ని పత్రికలు ఉన్నాయి? 21 పత్రికలు ఉన్నాయి. ఈ 21 పత్రికలు ఉపయోగపడతాయా లేవండి? అది చదివితే ప్రపంచానికి అవి ఉపయోగపడతాయి. కానీ ప్రపంచంలో అందరూ ఏం చేయరు దీన్ని? క్రిస్టియన్స్ మనం మాత్రం చదువుతాం. బయట వాళ్ళు, అన్యులు లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ పత్రికలు ఏం చేయరు? చదవరు. అప్పుడు వాళ్ళు పత్రికలు చదవరు, కానీ ఎవరు చదువుతారండి? మనం చదువుతారు. ఎవరు చదువుతారు? వాళ్ళు మనల్ని. ఈ పత్రికలు చదవకపోవచ్చు, కానీ మనల్ని చదువుతారు. ప్రపంచం అంతా కూడా చదివేంటి పత్రిక ఎవరంటే ఇప్పుడు మనమే. ఒకప్పుడు ఇక్కడ కొరింథీయులకు చెప్తున్నాడు, మీరే మా పత్రిక, మీరే క్రీస్తు పత్రిక అనేసి. ఇప్పుడు చదవబడుతున్న పత్రిక ఎవరంటే మనమే. అప్పుడు మనలో ఎవరు కనపడాలండి? క్రీస్తు కనపడాలి. అది ఈరోజు మనము ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకంటే ఈ పత్రికలు, ఈ వార్తాపత్రికలు ఎంతో కొంతవరకు ఉపయోగపడతాయి, కానీ బైబిల్లో ఉన్న పత్రికలు అవి అందరికీ అవి ఉపయోగపడేంటి పత్రికలు. అవి ఎలాంటి వారినైనా కూడా ఏం చేయగలరు? మార్చగలిగేంటి పత్రికలు. అప్పుడు అలాంటి పత్రికలు లోకం చదవట్లేదు, కానీ మనం చదువుతున్నాం. అప్పుడు మనం చదువుతున్నట్టు మనము ఆ పత్రికలో ఉన్న విషయాలన్నీ ఎవరిలో ఉండాలండి? మనలో ఉండాలి. అప్పుడు వాళ్ళు మనం చదువుతారు, మనల్ని చూసి వాళ్ళు ఎక్కడికి వస్తారండి? దేవుని దగ్గర. కాబట్టి సో మనమే పత్రిక అయి ఉన్నాం, మనమే క్రీస్తు పత్రిక అయి ఉన్నాం. అప్పుడు
మనల్ని చదువుతున్నారు. అప్పుడు మనలో క్రీస్తు కనిపిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు కన్ను మీద ప్రసంగంలో చెప్పాడు, మనం లోకానికి ఏమై ఉన్నాం, వెలుగై ఉన్నాం. అంటే లోకానికి మనం ఏం చూపించాలండి, వెలుగు చూపించాలి. ఇప్పుడు ఒక కరెంటు పోతే ఒక క్యాండిల్ పెడతారు కదా, సో ఆ క్యాండిల్ ఏం చేస్తుంది, తాను కరిగిపోతూ ఇతరులకు ఏం చేస్తుంది, వెలుగునిస్తుంది. అలాగే మనం కరిగిపోయినా సరే ఇతరులకు మనం ఏం ఇవ్వాలి, వెలిగివ్వాలి. ఇతరులకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన ఇంటి పక్కల ఉన్నాడు, మన ఎదురింటి వాళ్ళకి. ప్రపంచం అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, మన పక్కింటి నుంచే స్టార్ట్ అవుతుందండి. సో వీళ్ళకి మనం వెలుగునివ్వాలి. అలాగే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని కూడా యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అప్పుడు ఆ ఉప్పు కూడా తాను కరిగిపోతూ ఏమిస్తుందండి, టేస్ట్, రుచిని ఇస్తుందండి. అవునా? అది మనం ఉప్పు అయితే మన ఇతరులకు ఎలా ఉండాలి, రుచిగా ఉండాలి. ఇతరులు మనల్ని అసహించుకునేలాగా ఉండకూడదు, ఇతరులు మనల్ని ద్వేషించేలాగా ఉండకూడదు. మనం అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీ సంభాషణ ఎలా ఉండాలన్నాడు. ఒకసారి చదివేద్దాం. నాలుగో అధ్యాయం 6వ వచనం. ప్రతి మనిషికి ఏలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనివి. ఇక్కడ ఎల్లప్పుడూ ఈ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచికరదిగా ఉండాలి అనే మాట ఇక్కడ మనం చూడగలం. ఎందుకంటే మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం. మనం మాట్లాడే సంభాషణ కూడా, మనం మాట్లాడే మాటలు కూడా ఇతరులకి ఎలా ఉండాలి, ఉపయోగపడేలా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా ఉండాలని ఇక్కడ మనము గమనించగలం. కాబట్టి సో లోకమంతా కూడా మనల్ని ఏం చేస్తున్నారు, చదువుతున్నారు. ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. ప్రపంచమంతా చదువుతుందంటే పత్రిక మనమేనండి. అప్పుడు ఆ ప్రపంచానికి మనలో ఎవరు కనిపించాలి, క్రీస్తు కనిపించాలి. ఎందుకంటే మనమే క్రీస్తు పత్రిక అయి ఉన్నాం. మన రీసెంట్ గా ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. ఫైనల్లో ఒక అమ్మాయి దగ్గర 127 రన్స్ చేసి సెమీఫైనల్లో ఇండియాని గెలిపించిందండి. గెలిపించిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినట్టు మాట, మొట్టమొదటి మాట ఏంటంటే, ఐ వాంట్ టు థ్యాంక్ టు జీసస్. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఇది చేసేవాడిని కాదు అనేసి ఆమె ధైర్యం చెప్పింది. సో నేను ఆయన సహాయం ద్వారా నేను చేయగలిగాను. అంటే ఆమె ఏం ప్రకటించిందండి, ఏం చెప్తుందండి, ఇదిగో నేను యేసుక్రీస్తు ద్వారానే నేను ఇది చేయగలను. అంటే యేసుక్రీస్తుని ఆమె ప్రకటించిందా లేదా, అంటే ప్రపంచానికి ఇదిగో నేను యేసుక్రీస్తు నన్ను గెలిపించాడు, యేసుక్రీస్తు సహాయంతో గెలిపించాను అనేసి యేసుక్రీస్తు గురించి ప్రపంచానికి ఆమె తెలియజేసినట్టుగా మనం చూడగలం. అంటే అలా మాట్లాడాలన్నా కూడా ధైర్యం ఉండాలా లేదా, అలా మాట్లాడాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్స్ రివ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరేమనుకున్నా సరే ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పిన మాట, సో యేసుక్రీస్తుకి థ్యాంక్స్ చెప్పి, తర్వాత తల్లిదండ్రులకి, తర్వాత కోచ్, మిగతా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినట్టుగా మనం చూడగలం. అంటే నేను క్రిస్టియన్ని, నేను యేసుక్రీస్తుని అనుసరించే వ్యక్తిని అని ఆమె ఏం చేసింది, తెలియజేసింది. బైబిల్లో కూడా మనకి ఒక మాట ఉంటుంది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనా క్రీస్తు వాడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఇక్కడ ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏమవకూడదు, ఒకవేళ బాధ అనుభవిస్తే అతను ఏం కాకూడదు, సిగ్గుపడకూడదు అని చెప్పాడు. అంటే క్రైస్తవులకి బాధలు వస్తాయా రావండి, శ్రమలు వస్తాయా రావాలి, కష్టాలు వస్తాయా రావాలి. సో లోకం ద్వారా మనకి చాలా, లోకం ద్వారా కూడా మనకి శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. అయినా సరే ఆ వ్యక్తి ఏం చేయకూడదు, సిగ్గుపడకూడదండి. నేను క్రైస్తవుడు అయినందుకు నాకు ఈ శ్రమలు వస్తాయని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టే దేవుని ఏం చేయాలంట, మహిమపరచవలను అనే మాట ఇక్కడ మనం చూడగలం. కాబట్టి సో మనం ప్రపంచం అంతా కూడా మనం చదువుతున్నారు కాబట్టి
మనలో ఎవరు కనిపించారు? వాళ్ళకి యేసుక్రీస్తు కనిపించారు. ఎందుకంటే పౌలు చెప్పాడు కదా, మీరే మా పత్రిక, ఆ పత్రికే క్రీస్తు పత్రిక అని చెప్పాడు. సో ఈ రోజు మనమందరం కూడా క్రీస్తు పత్రికే ఉన్నాం. మనలో ఎవరు కనిపించాలి? యేసుక్రీస్తు కనిపించాలి. అప్పుడు యేసు కనిపించాలంటే మనం కొరింథీ పత్రిక వచ్చేద్దాం. 2 కొరింథీ 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే 3వ వచనంలో, రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడలేదు. కానీ రాతి పలక మీద సిరాతో రాయబడినట్టు పత్రిక లేకపోతే అలాంటిది ఏముందండి? ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. కానీ క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? హృదయముల మీద రాయబడింది. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12 నుంచి చదివితే, నా ధర్మ విధులను మీ మనసులో ఉంచేదను, వాటిని మీ హృదయముల మీద రాసేదను అనే మాట మనం చూడగలం. సో క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడిందంటే హృదయాల మీద రాయబడింది. అప్పుడు ఎలాంటి హృదయం మీద రాయబడిందండి? ఇక్కడ మాట ఉంది, మెత్తని హృదయముల మీద రాయబడింది. రాసేది ఎవరండి? అక్కడ ఆత్మతో అన్నాడు కదా, రాసేది ఎవరనమాట? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ మెత్తని హృదయముల మీద రాస్తాడండి. బాప్తిసం పొందిన తర్వాత మనం ఏమైతే చదువుతున్నామో, మనం ఏమైతే వింటున్నామో వాటన్నిటినీ మన హృదయాల మీద రాస్తాడు. హృదయాల మీద రాయబడటానికి రాతి పలకల మీద రాయబడటానికి ఏంటి వ్యత్యాసం? ఆ పలకల మీద రాస్తే అది ఏదో ఒక రోజు అది తుడిచివేయబడుతుంది. హృదయాల మీద అయితే ఎప్పుడు గుర్తుంటుంది. ఇంకా హృదయంలో ఎవరు తుడిచివేయరు, ఎప్పుడు ఉంటుందని. అదే రాతి పలకల మీద అయితే తుడిచేస్తారు. తర్వాత ఇంకా ఏంటి వ్యత్యాసం? రాతి పలకల మీదకి హృదయం మీద రాయబడ్డారు. అంటే ఈ రాతి పలకల మీద రాయబడినది అంటే దాన్ని చూసినప్పుడే మనకి గుర్తు వస్తుంది. అది చూసి మీరు బయటకు వెళ్ళిపోతే మర్చిపోతాం. ఈరోజు చాలా మంది గోడల మీద వచనాలు రాస్తారు కదా, అవి చూసినప్పుడు మనకి ఏమొస్తాయి? గుర్తుంటుంది. మళ్ళీ బయటకు వెళ్ళిపోతే మర్చిపోతాం. అదే హృదయం మీద రాస్తే ఎప్పుడు గుర్తుంటుందండి, ఎప్పుడు గుర్తుంటుంది. సో ఉదాహరణకి జయశీల్ బ్రదర్ గారు ఉన్నారు. ఆయన బుల్లెట్ నడుపుతూ ఉన్నారు. ఆయన ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాడు. సో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మామూలుగా రోడ్లో లెఫ్ట్ సైడ్ లో స్కూల్ జోన్, హాస్పిటల్ జోన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఇక్కడ స్కూల్ జోన్ ఉంది కాబట్టి ఎలా వెళ్ళమని చెప్తారు? గో స్లోలీ అని రాసి ఉంటారు. సహోదరులు వెళ్తున్నారు, ఆ బోర్డు చూశారు, స్లోగా వెళ్ళమని రాయబడింది. కానీ పిల్లలు ఎవరు కూడా అక్కడ కనిపించట్లేదు. స్కూల్ పిల్లలు ఎవరు కూడా కనిపించట్లేదు. ఎవరు కనిపించట్లేదు కదా అనేసి ఏం చేస్తున్నారు అనమాట, బ్రదర్ స్పీడ్ గా వెళ్ళిపోయారు. మళ్ళీ రెండో రోజు వచ్చారు, అదే రోడ్ లో వెళ్తున్నారు, మళ్ళీ బోర్డు చూశారు, అయినా సరే ఎక్కడ కూడా పిల్లలు కనిపించట్లేదు, మళ్ళీ స్పీడ్ గానే వెళ్ళిపోయారు. మూడో రోజు వచ్చారు, అదే రోడ్ లో వెళ్తున్నారు, అలాగే చూశారు, ఎవరు కనిపించట్లేదు, స్పీడ్ గానే వెళ్తున్నారు. అప్పుడు సడన్ గా ఒక స్కూల్ అమ్మాయి సడన్ గా రోడ్ క్రాస్ చేయడానికి మధ్యలో వచ్చేసింది. అప్పుడు సహోదరులు దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసి యాక్సిడెంట్ ఏం అవ్వాల, సేఫ్, అమ్మయ్యా ఏం కాలేదు అని అనుకున్నారు. ఆ తర్వాత అమ్మయ్య ఏం కాలేదు, బ్రేక్ వేసాను అనేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు అదే రోడ్ లో వస్తున్నప్పుడు ఎలా వస్తారు? ఫాస్ట్ గా వస్తారా, స్లోగా వస్తారా? ఎందుకు? ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. అంటే
అంటే ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు రోజు బోర్డు చూస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు మరి స్లోగా వెళ్ళలేదు? ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ బోర్డు ఎక్కడ రాయబడింది అనమాట, హృదయంలో. అంటే మళ్ళీ ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా మళ్ళీ ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఇంక బోర్డు చూడాల్సిన అవసరం లేదు. ఏ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది? ఆ బ్రేక్ వేసిన ఇన్సిడెంటే గుర్తొస్తుంది. ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఎవ్వరు లేకపోయినా సరే నిదానంగా స్లోగా, అంటే హృదయం మీద రాయబడితే అది ఇంకా ఎప్పటికీ గుర్తుంటుంది. దాన్ని ఎప్పటికైనా మర్చిపోతారా బ్రదర్ మీరు? అలాంటి జరిగితే అది మర్చిపోవడానికి సాధ్యం కాదు. అంటే ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఈ గవర్నమెంట్ దీంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో వాళ్ళ ఎదురుగానే రాస్తుంటారు, ఇక్కడ లంచం తీసుకోకూడదు అని ఎదురుగానే ఉంటుందండి బోర్డు. ఆయన ఏం చేస్తారు? మరి రోజు చూస్తున్నారు కదా బోర్డు, గోడ మీద రాసే ఉంది లంచం తీసుకోకూడదు, ఆ శిక్ష ఉంది అని గోడ మీద రోజు అది కనిపిస్తూ ఉంది. అయినా సరే లంచం తీసుకుంటున్నారు. కారణం మరి అది దానివల్ల ఏం అవట్లేదు. అది దానివల్ల ఏంటి, మార్పు అనేది రావట్లేదు. అంటే ఈ గోడల మీద ఉన్న దాన్ని అవి చూసినప్పుడే గుర్తొస్తుంది, అయినా సరే ఏం రాదు, మార్పు అనేది రాదు. ఎప్పుడు వస్తుంది మార్పు? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దొరికితే, పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఆ నెక్స్ట్ లంచం తీసుకుంటాడు ఆ వ్యక్తి, తీసుకోడు. అప్పుడు ఇంకా గోడ చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉందన్నమాట? హృదయంలో. అంటే హృదయంలో రాయబడితేనే మార్పు వస్తుంది. అందుకే పాత నిబంధన ఏమో పలకల మీద రాయబడింది, కొత్త నిబంధన హృదయాల మీద రాయబడింది. సో హృదయాల మీద రాయబడితే అది మార్పు తీసుకొస్తుంది. అందుకే దేవుడు పాతది తీసేసి మనకి ఏది ఇచ్చాడు? కొత్త నిబంధన ఇచ్చాడు. ఎందుకంటే మార్పు రావాలని. అప్పుడు ఈ కొత్త నిబంధన హృదయాల మీద పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? రాస్తాడండి. ఎప్పుడు రాస్తాడండి? మీ హృదయం మెత్తగా ఉంటే రాస్తాడు. అంటే ఎలా ఉండకూడదు? హృదయం కఠినంగా ఉండదు, బండరాయిగా ఉండకూడదు, మొండిగా ఉంటారు. చూసారా కొంతమంది వినరు, ఎంత చెప్పినా వినరు, మొండిగా ప్రవర్తిస్తారు. యవనస్తులు కూడా మొండిగా ఉంటారు, తల్లిదండ్రులు చెప్పింది వినరు, హృదయాన్ని చాలా మంది కఠినం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి హృదయాల మీద పరిశుద్ధాత్ముడు రాయడు. అప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. అప్పుడు మెత్తగా ఉండాలంటే దేని వల్ల సాధ్యం అవుతుంది? వాక్యం వల్ల సాధ్యం. ఏంటి? బండను కూడా బద్దలు చేసేది వాక్యం. యెర్మయా గ్రంథంలో ఆ మాట చూస్తాం. సో బండను కూడా బద్దలు చేయదు, ఎలాంటి కఠిన హృదయాన్నైనా మార్చగలదు. అప్పుడు మన హృదయం మెత్తగా ఉంటే దేవుని యొక్క వాక్యాలు రాయబడతాయి, యేసుక్రీస్తుని గురించిన వాక్యాలు రాయబడతాయి. వాటిని ఎవరు చదువుతారండి? లోకం చదువుతుంది, మనుషులు చదువుతారండి. ఎందుకంటే మన ద్వారానే, మనమే క్రీస్తు పత్రిక అన్నారు, మన ద్వారానే యేసుక్రీస్తు ప్రపంచానికి బయలుపరచబడాలి. అప్పుడు మన హృదయం మెత్తగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఒక స్పాంజ్ ఉంటుంది, స్పాంజ్ అవునా, దాన్ని నీళ్ళలో వేసాము. ఒక పెద్ద రాయి కూడా ఉంది, బండరాయి, దాన్ని కూడా తీసుకొచ్చి నీళ్ళలో వేసాము. ఆ స్పాంజ్ బయటకు తీసిన తర్వాత పిండితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. అదే బండను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి పిండితే ఏమి రాదు. అంటే బండలాగా ఉంటే వారి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు లోకం కూడా ఏం చదువుతారంటే ఇంకా మనలో ఉన్నట్టు దీన్నే చదువుతారండి. దీన్ని చదివి దేవుని దగ్గరికి వస్తారా? యేసుక్రీస్తు దగ్గరికి వస్తారా? కాబట్టి మన హృదయం మెత్తని హృదయంగా ఉండాలి. అలాంటి హృదయం మీదే పరిశుద్ధాత్ముడు రాస్తాడు. అప్పుడు మనము మెత్తని హృదయం కలిగి ఉంటే ఇంకా వాక్యాన్ని మనం ఏం చేస్తాం? స్వీకరిస్తాం.
అది మన హృదయంలో పనిచేస్తుంది. మన హృదయాన్ని కఠినంగా పెట్టుకుంటే వాక్యాలు వచ్చి ఏమవుతూ ఉంటాయి, పండగేస్తే ఏమవుతుంది, మళ్ళీ రివర్స్ వచ్చారు. ఇప్పుడు పాలు తీసుకొని పండగేస్తే ఏమవుతుంది, రివర్స్ వస్తుంది, లోపలికి వెళ్ళదు. అదే నీళ్ళలో వేస్తే అక్కడే ఉంటుంది. సో అలాగే మన యొక్క హృదయం ఎలా ఉండాలి, మెత్తని హృదయంగా ఉండాలి. అప్పుడు మనం వాక్యాన్ని స్వీకరిస్తాం, అది పనిచేస్తుంది. లోకానికి ఆ వాక్యమే వెలుగుగా ఉప్పుగా కనిపిస్తుంది. ఆ వాక్యం ద్వారానే లోకంలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు బయలుపరచబడాలి. అంటే మన ద్వారానే క్రీస్తు బయలుపరచబడాలి, మనలో యేసుక్రీస్తు కనిపించాలి. అప్పుడు మనలో యేసు ప్రభు కనిపిస్తున్నాడా, మనము క్రీస్తు పత్రికై ఉన్నామా అనేది ప్రశ్న. మరి ఇన్ని సంవత్సరాల్లో మనం క్రీస్తు పత్రికై ఉన్నాము అనడానికి ఎలా చెప్పగలం? మనం క్రీస్తు పత్రిక అనేసి మనం ఎలా చెప్పగలం? అప్పుడు మనం చూసి ఎవరో ఒకరైనా ఏం చేసింటారు, దేవుని దగ్గరకు వచ్చుంటారు, మన యొక్క జీవితాన్ని చూసి. అంటే మనలో ఏం చూస్తారు వాళ్ళు? మన జీవితాన్ని చూస్తారు, మన క్యారెక్టర్ చూస్తారు, మన లక్షణాలను చూస్తారు, మన యొక్క క్రియలను చూస్తారు. అవునా కాదు? లోకం చూస్తే ఏంటన్నమాట, మన క్యారెక్టర్ని చూస్తారు. అప్పుడు ఆ క్యారెక్టర్లో ఎవరు కనిపించారు? యేసు ప్రభు కనిపించారు. అప్పుడు యేసు ప్రభు ఆయన ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఎలాంటి, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగినాయి? ఉదాహరణకి యేసు ప్రభు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. అవునా? అప్పుడు మనలో యేసు ప్రభు కనిపించాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇతడు ఏంటి, క్రిస్టియన్, ఇతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఇతడు ఇలాంటి పనులు చేయడు అని లోకానికి తెలియాలంట. తర్వాత యేసు ప్రభు ఎలాంటి వాడు? ఆయన సత్యవంతుడు. అవునా? ఆయన నిజమే మాట్లాడతాడు. అప్పుడు లోకానికి మన ద్వారా ఏం తెలియాలండి? ఈ అబ్బాయి అబద్ధాలు ఆడేవాడు కాదు, నేను ఎన్నో సంవత్సరాలు చూస్తున్నా, ఇతడు నిజమే మాట్లాడతాడు, సత్యమే మాట్లాడతాడు, ఇతడు అబద్ధాలు ఆడేవాడు కాదు అని ప్రపంచానికి మన ద్వారా యేసు ప్రభు తెలియాలండి. తర్వాత ఇంకా యేసు ప్రభు ఎలాంటి వాడు? ప్రేమమయుడు. యేసు ప్రభు ప్రేమించేంటి మనసు కలిగిన వాడండి. అప్పుడు మనలో ఏం కనిపించాలి? ప్రేమ కనిపించాలి. మీ అందరికీ మదర్ తెరీసా తెలుసు కదా, ఆమె ఈ దేశస్తురాలు కాదు. సో వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి, అంటే ఆమె ఎక్కువగా సేవ చేసింది. ఎవరు సేవ చేసింది? ఎక్కువగా కుష్ఠరోగులకి సేవ చేసింది. అవునా? సో చాలా, అంటే ఆమె ఏమనుకుందంటే యేసు ప్రభు కుష్ఠరోగుల్ని ఎలా బాగు చేస్తాడు, వాళ్ళని ముట్టి స్వస్థపరచాలి. అలాగే ఆమె అనుకుంటుంది, నేను కూడా ఏం చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కుష్ఠరోగుల్ని ఏం చేస్తారు ఆ కాలంలో? అసహించుకునే వాళ్ళు. యేసు ప్రభు కాలంలో కూడా అంతే, ఈమె కాలంలో కూడా అంతే. అయినా సరే ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చి అలా చాలా మంది బాగుపడడానికి ఆమె ఎంతో కృషి చేసింది. అంటే ఆమె ఏమనుకుందంటే, యేసుక్రీస్తు, నేను నమ్మిన యేసుక్రీస్తు కుష్ఠరోగుల్ని ముట్టి ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. సో నేను కూడా ఆ పని చేస్తాను. అలా ఆమె చాలా సేవ చేసింది. తద్వారా ఆమె ఏం చూపించింది? యేసు ప్రభుని బయలుపరిచింది. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమని బయలుపరిచింది. ఈరోజు అంటే మనము యేసు ప్రభుని బయలుపరుస్తున్నామా, దేవుని మనం బయలుపరుస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. వీళ్ళు క్రిస్టియన్లు ఆదివారం ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారని అదైనా ఉందండి నా గురించి? అదైనా ఉందా? లేదండి, ఈయన క్రిస్టియను కానీ పనికి వెళ్తాడండి. ఈయన క్రిస్టియన్ ఫంక్షన్స్కి వెళ్తాడండి ఆదివారం. ఈయన క్రిస్టియన్ ఎక్కడికి వెళ్తాడు? తినడానికి, తాగడానికి. అంటే మన ద్వారా యేసు ప్రభు బయలుపరచబడుతున్నాడా? మనం ఆలోచించాలి. ఎందుకంటే మనమే లోకానికి వెలుగన్నాడు, మనమే లోకానికి ఉప్పై ఉన్నామని చెప్పాడు. అప్పుడు మనం వెలుగు చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారండి లోకానికి?
మనుషులందరూ మనం చదువుతారు. మనం అనుకుంటాం మన గురించి ఎవరికి తెలియదు, మనల్ని ఎవ్వరూ చూడట్లేదులే, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదులే, మన పక్కింటి వాళ్ళు కూడా మన గురించి తెలియదు అనుకుంటాం. కానీ అందరికీ తెలుసు. పక్కింటి వాళ్ళు చదువుతారు, ఎదురింటి వాళ్ళు చదువుతారు, వీధిలో ఉండే వాళ్ళు చదువుతారు, ఆఫీస్లో ఉండే వాళ్ళు చదువుతారు, స్కూల్లో కాలేజీలో అందరూ మనల్ని చేస్తున్నారు, చదువుతూ ఉంటారు. అప్పుడు మన నుంచి సో ఎవరు కనిపిస్తున్నారు? అప్పుడు యేసు ప్రభు కనిపించకపోతే ఇంకెవరు కనిపిస్తారండి? వీడు కూడా మనలాంటి వాడే, అంతే కదా. అంటే మనం క్రీస్తు పత్రిక కాకపోతే ఎవరి పత్రిక అయిపోతాం? అపవాది పత్రిక అయిపోతాం, సాతాను పత్రిక అయిపోతాం. అప్పుడు మనం చూసి సాతాను యొక్క లక్షణాలు, వీడు కూడా మనలాంటి వాడే, వీడు కూడా ఇలాంటి పనులే చేస్తాడు, వీడు క్రిస్టియనే కానీ ఇలాంటి పనులు చేస్తాడు. ఈరోజు మనం క్రీస్తు పత్రికగా ఉండటం లేదు. మనం ఎలా ఉంటామంటే సాధారణ పత్రికలుగా ఉంటాం. అప్పుడు ఇంకా వాళ్ళు మన నుంచి ఏం నేర్చుకుంటారు. అందుకే మహాత్మా గాంధీజీ అని చెప్పినట్టు మాట సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి మరి చెప్పాడు ఏంటంటే, ఐ లైక్ యువర్ క్రైస్ట్, ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. అంటే యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తులాగా ఉండరు కాబట్టి, బ్రతకరు కాబట్టి. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, ఆయన జీవితం నాకు ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన్ని వాళ్ళు ఫాలో అవ్వరు కాబట్టి, ఆయనలాగా వాళ్ళు జీవించరు కాబట్టి. ఇలాంటి చెడ్డ పేరు. అప్పుడు మనం యేసుక్రీస్తుని మరి ఇన్ని సంవత్సరాల నుంచి ధరించుకొని కూడా మన యేసుక్రీస్తుని బయలుపరచకపోతే, మనం బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు? అప్పుడు యేసు ప్రభు లక్షణాలు ఎన్ని మనలో కనిపిస్తున్నాయి? అసలు మన యొక్క గోల్ ఏంటండి? మన గురి ఏంటి? గోల్ ఏంటి? భూమి మీద ఏంటండి మన గోల్? పరలోకంకి వెళ్ళాలి. పరలోకంకి వెళ్ళాలంటే ఎలాంటి వారు వెళ్తారు? క్రీస్తు సారూప్యం సంపాదించిన వాళ్ళే వెళ్తారు, అవునా కదా? అసలు దేవుని యొక్క చిత్తం కూడా ఏంటంటే, దేవునికి అనేక మంది కుమారులు కావాలి. ఆ కుమారులు ఎలాగంటే అలాగునా ఉండకూడదు. ఎలా ఉండాలని కోరుకున్నాడు? క్రీస్తు లాంటి సారూప్యం గలవారు అవ్వాలి అనేది దేవుని యొక్క కోరిక. సో క్రీస్తు లాంటి కుమారులు కావాలనేది దేవుని యొక్క కోరిక. అప్పుడు అందుకోసమే మనల్ని ఆ లోకంలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకొని మనకి ఏమేం కావాలో, అంటే క్రీస్తు సారూప్యం సంపాదించడం కోసం మంచి వాతావరణం, సంఘం అనే వాతావరణాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్ముని మన హృదయంలో ఉంచి, ఇవన్నీ ఎందుకు వస్తామండి? క్రీస్తు సారూప్యం సంపాదించడం. అప్పుడు మనం ఆ సారూప్యాన్ని సంపాదిస్తేనే మనం దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చిన వాళ్ళం. అప్పుడు మనం అలా జీవించడం వల్ల ఇక్కడ మనకి లాభం ఉంది, పరలోకంలో కూడా మనకి ఏముందండి? లాభం ఉంది. ఏంటండి లాభం? ఇక్కడేంటి లాభం? యేసుక్రీస్తు సారూప్యం సంపాదిస్తే ఇక్కడేంటి లాభం? పరలోకంలో ఏంటండి? అంటే చనిపోయిన తర్వాత మనకి నిత్య జీవం వస్తుంది, పరలోకంలో మనం ఉంటాం. భూమి మీద ఏంటండి లాభం? భూమి మీద ఏంటి లాభం? యేసుక్రీస్తు సారూప్యం సంపాదిస్తే భూమి మీద ఏంటి లాభం? చనిపోతే మనం పరలోకంకి వెళ్తాం, యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. భూమి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఇంకా మనకి సమాధానం ఉంటుందండి భూమి మీద. యేసుక్రీస్తులాగా బ్రతికితే మనకి సమాధానం ఉంటుంది. నేను యేసుక్రీస్తులాగా బ్రతికితే నాకు సమాధానం ఉంటుంది, మీరు యేసుక్రీస్తులాగా బ్రతికితే మీకు సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సమాధానము, ఈ నెమ్మది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి నెమ్మది ఉంటుందండి, సమాధానం ఉంటుందా? తప్పు చేయని వానికి
సమాధానం ఉంటుంది, నెమ్మది. నేను ఏ తప్పు చేయలేదు అనే ధైర్యం ఉంటుంది. యేసుక్రీస్తు ఆయన ఏ తప్పు కూడా చేయలేదు. కాబట్టి మనము క్రీస్తు సారూప్యం సంపాదిస్తే భూమి మీద నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మనం ఏ తప్పు చేయం కాబట్టి. అప్పుడు ఒక 10 మంది యేసుక్రీస్తు సారూప్యం సంపాదిస్తే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయా, కలహాలు ఉంటాయా, కక్షలు ఉంటాయా? వాళ్ళందరూ సంతోషంగానే. అలా ఒక 100 మంది క్రీస్తు సారూప్యం సంపాదిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడుంటే మనం అందరం కూడా క్రీస్తు సారూప్యం సంపాదిస్తే ఎలా ఉంటుందండి వాతావరణం? మన మధ్య సహవాసం కావచ్చు, మన మధ్య సంబంధాలు కావచ్చు, ఎలా ఉంటాయి? అందరూ యేసుక్రీస్తు లాగా ఉంటే మన మధ్య అసలు గొడవలు అనేవి. ఎందుకంటే గొడవలు ఉంటేనే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అప్పుడు గొడవలు లేకపోతే మనం సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. అలా ఒక బెంగళూరు అంతా కూడా యేసుక్రీస్తు ఆత్మని సంపాదిస్తే ఎలా ఉంటుందండి? అలా మన దేశం అంతా, ప్రపంచం అంతా కూడా ఇదే పరలోకం, ఇదే స్వర్గం. కాబట్టి ఇలా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అందుకోసమే మనల్ని ఈ లోకంలో దేవుడు సృష్టించాడు. అది మనం సాధించకపోతే మనకి ఇక్కడ నెమ్మది ఉండదు. చనిపోయిన తర్వాత ఇక్కడ మనకి నెమ్మది లేదు. చనిపోయిన తర్వాత అక్కడ ఏమైనా ఉంటుందండి మనకి నెమ్మది? అక్కడ అస్సలు ఉండదండి. ఎందుకంటే క్రీస్తు ఆత్మను సంపాదించలేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వేదన స్థలం, లేకపోతే దుఃఖకరమైన స్థలానికి వెళ్తారు. అక్కడ ఎప్పుడు ఏడుపు, అక్కడ అగ్ని ఆరదు. కాబట్టి మనము యేసుక్రీస్తు సారూప్యం సంపాదిస్తే ఇక్కడ నెమ్మదిగా ఉంటాం, చనిపోయిన తర్వాత కూడా నెమ్మదిగా. అందుకే పౌలు గారు గలతీయులకు రాస్తే ఏమన్నాడంటే, కుమార్ చండి 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరణ నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే తల్లులందరికీ తెలుసుంటుంది ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. అంటే పౌలు గారికి అలాంటి వేదన, అలాంటి బాధ ఎవరి విషయంలో? ఈ గలతీయుల విషయంలో, గలతీ సంఘస్థుల విషయంలో. అప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ఏం సంపాదించాలి, ఏది సాధించాలి, లేకపోతే ఏది వాళ్ళలో కనపరచాలని కోరుకుంటున్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అని చెప్పాడండి. అంతవరకు నాకు ప్రసవ వేదన అని చెప్పాడు. అంటే దానికోసం పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు. సో గలతీయులందరిలో ఏం రావాలి? క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. దానికోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎంత ప్రయాసం అంటే, ఎంత వేదన అంటే ప్రసవ వేదన అని చెప్పాడు. ఈరోజు అంటే దేవుడు ఇందాకే చెప్పాను, క్రీస్తు ఆత్మను సంపాదించాలనేసే మనకి ఎలాంటి వాతావరణం ఇచ్చాడు? సంఘం అనేటి వాతావరణం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చాడు, వాక్యం అనేటి ఆహారం ఇచ్చాడు. మనకి ఆత్మ సంబంధంగా ఏమేం కావాలో ప్రతిదీ మనకి సమకూర్చాడు. అప్పుడు ఇవన్నీ పొందుకొని మనం అది సాధించకపోతే ఏం ప్రయోజనం? నేను ఇంత ముందు కూడా చెప్పాను, గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫ్రీ ఉంటాయి లేవు? అన్ని ఫ్రీ, బుక్స్ ఫ్రీ, బ్యాగులు ఫ్రీ, భోజనం ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తారు గవర్నమెంట్ పిల్లాడు చదువుకోవడానికి. అప్పుడు ఆ ఫ్రీ అన్ని కూడా, ఆ ఫెసిలిటీస్ అన్ని పొందుకొని ఆ పిల్లాడు ఏమవ్వాలి? బాగా చదవాలి, తర్వాత మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకొని కూడా అతడు చదువుకు పనికి మనవాడు అయిపోతే వేస్ట్. అలాగే మనం కూడా అంటే మనకు కావాల్సిన అన్నిటిని దేవుడు సమకూర్చాడు. అవన్నీ మనం పొందుకొని కూడా మనము క్రీస్తు ఆరోగ్యం సంపాదించకపోతే వేస్ట్. కాబట్టి ఇప్పటికైనా మనం ఆలోచన చేద్దాం. మన యొక్క గురి, మన గోల్ పరలోకి వెళ్ళాలంటే క్రీస్తు ఆరోగ్యం సంపాదించాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఈ లోకంలో
నెరవేర్చడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. అలాగున నెరవేర్చడం వల్ల మనకి మేలు, ఇతరులు కూడా మనల్ని చూసి దేవుని దగ్గరకు వస్తారు. ప్రపంచం అంతా చదివేలాగున, లేకపోతే మనుషులందరూ చదువుకునేలాగున మనం ఉండాలి. అప్పుడు ఎలాంటి పత్రిక కనపడాలి లోకానికి? క్రీస్తు పత్రికలా కనపడాలి, సాధారణ పత్రికలాగా కనపడాలి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం యేసుక్రీస్తు యొక్క లక్షణాలని, ఆయన యొక్క స్వరూపాన్ని సంపాదించే దానికోసం ప్రయత్నం చేద్దాం. బైబిల్ అలా సంపాదించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. తర్వాత స్టెఫను గురించి కూడా మనం చూస్తాం కదా, తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించు అని యేసు ప్రభు చెప్పాడు. అలాగే స్టెఫను కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఇలా యేసుక్రీస్తు లక్షణాన్ని సంపాదించిన వాళ్ళు. అది సంపాదించకపోతే, ఇప్పుడు ఒక పెన్ను ఉంటుంది, మనం పెన్నుని 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. ఆ పెన్ను సరిగా రాయలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇంట్లో పెట్టుకుంటాను. ఏం చేస్తాం? రాయకపోతే అది తీసుకెళ్లి డస్ట్బిన్ లో మారేస్తాం. మనకు ఉపయోగపడలేదు కదా. అలాగే దేవుడు కూడా యేసు ప్రభు కూడా మన కోసం విమోచన క్రయధనముగా ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. అవునా? కొన్న తర్వాత మనం ఆయన ఉపయోగపడకపోతే మనం పెన్నేమో చెత్తపుట్లు వేస్తాం. దేవుడు ఎక్కడ వేస్తాడో తెలుసా? మనల్ని ఎలాంటి చెత్తపుట్లు వేస్తాడో తెలుసా? అగ్ని అనేది చెత్తపుట్లు వేస్తాం. కాబట్టి మనం ఉపయోగపడేలాగా ఉంటాం. దానివల్ల మనకి మేలు, ఇతరులకి కూడా ఉపయోగం. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలంటే, మనుషులందరూ చదువుకొంచున్న క్రీస్తు పత్రికలాగా మనం ఉండాలి. సో అలా మనం ఉండేదానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచి అయినా సరే, మరి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎన్ని సంపాదించారో, ఎంతవరకు మీరు ఎదిగారో అది మీరు ఆలోచించే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ సమీపంలో ఉంది. ఆయన ఎప్పుడు వస్తున్నా మనకి తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనము సిద్ధంగా ఉన్నాం. సో అంత లోపల మనం సాధించడానికి మనం కూడా ప్రయత్నించాలి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఎలా ఉందామంటే, మనం క్రీస్తు సారూప్యము సంపాదిద్దాం. మనుషులందరికీ ఎలాంటి పత్రికలాగా కనపడాలి? క్రీస్తు పత్రికలాగా మనం కనపడాలి. లోకం మనం చూస్తే మనలో యేసు ప్రభు కనపడాలి. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఒక మంచి నిర్ణయం తీసుకొని మన యొక్క గురిని మనం సాధించడానికి మనం ప్రయత్నం చేయాలని. సో లోకానికి మనం క్రీస్తు పత్రికలాగా ఉంటూ, అలా ఉండడం వలన అనేకుల్ని మనం దేవుళ్ళకి నడిపించగలం, మనకి మేలు. కాబట్టి ఇక్కడ మనకి నెమ్మది ఉంటుంది, అక్కడ మనకి నెమ్మది, లేకపోతే ఇక్కడ నెమ్మది ఉండదు, అక్కడ నెమ్మది. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరచ్చు. ఇంతవరకు ఎంతో ఓపికతో దేవుడు మాట్లాడినందుకు మీ అందరికీ వందనాలు చేస్తూ